భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్స్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇందులో ఏపీ టెట్ కు సంబంధించినటువంటి పరీక్షలు పూర్తయ్యాయి. వాటితో పాటు ఇప్పటికే ఇనీషియల్ కీస్ అనేవి విడుదల చేసి అభ్యర్థుల నుంచి అబ్జెక్షన్స్ అనేవి కూడా స్వీకరిస్తూ ఉన్నారు. మరి ఫైనల్ కీ అనేది విడుదల చేసి ఏపీ టెట్ ఫలితాలు కూడా మరి ఈ నెల 14వ తేదీన విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరోపక్క ఏపీ డిఎస్సి 2024 కు సంబంధించి ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్లో ఎవరికి ఎప్పుడు పరీక్షలు ఉంటాయి అనే విషయాన్ని క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇక ఏపీ టెట్ 2024 కు సంబంధించినటువంటి ఫలితాలు 14వ తేదీన విడుదల కాబోతున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ ఫలితాలు మార్చి 14న విడుదల కానున్నాయి. ఇప్పటికే ఏపీ టెట్ 2024 రెస్పాన్స్ షీట్లు విడుదల చేసిన విద్యాశాఖ టెట్ ఫలితాల తేదీని ప్రకటించేసింది. గత నెల 27వ తేదీ నుంచి ప్రారంభమైన టెట్ పరీక్షలు మార్చి 9న ముగిశాయి. అయితే ఏపీ విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే టెట్ పరీక్షా ఫలితాలను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు సంబంధించి రెస్పాన్స్ షీట్లను ఏపీ విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://aptet.apcfss.in అనే వెబ్సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుంచి తమ యూజర్ ఐడి, పుట్టిన తేదీలతో రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. మరి ఇప్పటికే ఏపీ టెట్ 2024 రాసినటువంటి అభ్యర్థులు వారి యొక్క లాగిన్ లోకి వెళ్లి వారి యొక్క రెస్పాన్స్ షీట్స్ ను కూడా చెక్ చేసుకోవడం జరిగింది. మరి రెస్పాన్స్ షీట్స్ చూసుకున్న తర్వాత మరి వారికి ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా ఆటోమేటిక్ గా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. మరి ఏవైనా నార్మలైజేషన్ చేసినప్పుడు అరాకొరా మరి పెరిగే అవకాశాలు ఉండొచ్చు, లేదా తగ్గే అవకాశాలు ఉండొచ్చు. కానీ మొత్తానికి ఏపీ టెట్ సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఇప్పటికే అభ్యర్థులకు తెలిసిపోయాయి. ఇక చాలా మంది అభ్యర్థులు మరి ఇంతవరకు టెట్ క్వాలిఫై కానటువంటి వారు కూడా ఏపీ టెట్ 2024 దరఖాస్తు చేసి అలాగే ఏపీ డిఎస్సి 2024 కూడా దరఖాస్తు చేయడం జరిగింది. అటువంటి అభ్యర్థుల్లో కొద్దిమంది అభ్యర్థులు ఏపీ టెట్ 2024 క్వాలిఫై కాలేదు. మరి వారు మేము ఏపీ డిఎస్సి 2024 కూడా దరఖాస్తు చేశాం, మరి ఇప్పుడు మా ఫీజు ఏమైనా వెనక్కి వస్తుందా అని అడుగుతూ ఉన్నారు. మరి మీ యొక్క ఫీజు అనేది రీఫండ్ అవ్వడం జరగదు. మీరు ఆల్రెడీ ఏపీ టెట్ 2024 అప్లై చేశారు, అలాగే ఏపీ డిఎస్సి 2024 కూడా అప్లై చేశారు. కాబట్టి మరి మీరు ఒకవేళ టెట్ క్వాలిఫై అంటే డిఎస్సి పరీక్ష రాయడానికి అర్హత ఉండేది. టెట్ క్వాలిఫై కానటువంటి వారికి డిఎస్సి రాయడానికి అర్హత ఉండదు. కాబట్టి మరి మీకు అమౌంట్ అనేది రీఫండ్ కాదు. ఎవరికి రీఫండ్ అవుతుంది అంటే ఎవరైతే మరి బీఈడి అర్హతతో ఎస్జిటి పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారికి మాత్రమే అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. అది కూడా ఎప్పటిలోపు రీఫండ్ అవుతుంది అనేది అయితే గవర్నమెంట్ నుంచి ఇంకా క్లారిటీ లేదు. గవర్నమెంట్ కూడా ఎప్పటిలోపు రీఫండ్ చేస్తామనే విషయం మీద కూడా క్లారిటీ ఇవ్వలేదు. కేవలం రీఫండ్ చేస్తామనేది కానీ అది ఎప్పటిలోపు అనే సమయాన్ని లేదా టైం లైన్ ని మాత్రం ప్రకటించలేదు. కాబట్టి మరి ఆల్మోస్ట్ ఈ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత మరి రీఫండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇక మరోపక్క ఆర్పిఎఫ్ లో 4660 ఖాళీల భర్తీకి మరి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్సుల్లో పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో ఎస్ఐ 452 పోస్టులు, కానిస్టేబుల్ 4208 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనగా సిబిటి అనగా ఆన్లైన్ విధానంలో మరి పరీక్ష ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఈ పరీక్ష తర్వాత ఉంటుంది. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. వీటి ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు https://rrbsikhindrabad.gov.in అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఈ వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది. ఇక యూపీఎస్సీ ఆర్ఆర్బీల్లో భారీగా కొలువులు అంటూ మనం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. వివిధ విభాగాల్లో 2280 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అత్యధికంగా 1930 నర్సింగ్ ఆఫీసర్, 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే నియామక బోర్డు ఆర్ఆర్బీ అన్ని రీజియన్లలో 9114 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏప్రిల్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోధనేతర సిబ్బంది కోటాకు వివరాలు పంపాలని కమిషనర్ ఆదేశం. ఇంటర్మీడియట్ విద్యలో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది 20% కోటా లైబ్రరీ సైన్స్ లెక్చరర్ల భర్తీకి వివరాలు పంపించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అర్హత కలిగిన బోధనేతర సిబ్బందికి పోస్టులు ఇస్తారు. ఈ నెల 14 లోపు వివరాలు పంపించాలని ఆర్జేడీలను ఆదేశించారు. బ్రెయిలీ ప్రెస్ లో 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు. గుంటూరు కేంద్రంగా నిర్వహించే బ్రెయిలీ ప్రెస్ లో ప్రూఫ్ రీడర్ పోస్ట్ 1, బైండర్ పోస్ట్ 1 ఖాళీను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సహాయ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ కుమార్ రాజా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులని అన్నారు. ప్రూఫ్ రీడర్ పోస్టునకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని, బ్రెయిలీ లిపి వచ్చి అందులైన వారు మాత్రమే అర్హులని తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత, అనుభవం, ధ్రువపత్రాలను జతచేసి ఈ నెల 18వ తేదీలోగా మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సహాయ సంస్థ డోర్ నెంబర్ 74-14-2 రాజనరేంద్ర బిల్డింగ్ మొదటి అంతస్తు, యనమల కుదురు రోడ్డు, కృష్ణానగర్, విజయవాడ 520007 అడ్రస్ ను దరఖాస్తును పంపాలని కోరారు. పూర్తి వివరాలు www.apdascac.ap.gov.in అనే వెబ్సైట్ లో పొందవచ్చని తెలియజేశారు. కాబట్టి ఎవరైనా ఈ బ్రెయిలీ ప్రెస్ లోని 2 పోస్టులకు దరఖాస్తు చేయాలి అని అర్హత, ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ను మీరు సందర్శించినట్టయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఇక వచ్చే నెలలో టోఫెల్ పరీక్ష 16.24 లక్షల మంది విద్యార్థుల హాజరు. ప్రవీణ్ ప్రకాష్. ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 9వ తరగతుల్లో విద్యాభ్యాసం చేస్తున్న బాల బాలికలకు ఏప్రిల్లో టోఫెల్ రెడీనెస్ టెస్ట్ నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీలు ఉన్న స్కూళ్లలో 2 విభాగాల్లోనూ మొత్తం 16,24,100 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక విద్యార్థులకు ఏప్రిల్ 10న, జూనియర్ విద్యార్థులకు 12న పరీక్ష ఉంటుందని అన్నారు. ప్రైమరీ విభాగంలో 27 ప్రశ్నలు ఉంటాయని, 14 వినేవి, మరో 13 చదివేందుకు వీలైన ప్రశ్నలు ఉంటాయని అన్నారు. 6 నుంచి 9 తరగతుల విద్యార్థుల పరీక్షల్లో 10 విని రాసేవి, మరో 10 రీడింగ్ ప్రశ్నలు ఉంటాయని అన్నారు. ఈ టెస్ట్ ను పూర్తి చేసిన విద్యార్థులకు ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఈటీఎస్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తుందని అన్నారు. విద్యార్థులకు సర్టిఫికేట్లను అందించడంతో పాటు డిజిలాకర్ లో అప్లోడ్ చేయాలని ఆయన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా డిజిలాకర్ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకునేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని డిఈఓలను ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. మెడికల్ రియంబర్స్మెంట్ 10 లక్షలకు పెంచాలి. ఈహెచ్ఎస్ కమిటీ సమావేశంలో ఎస్టీయూ. మెడికల్ రియంబర్స్మెంట్ గరిష్ట పరిమితిని 10 లక్షలకు పెంచాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీయూ డిమాండ్ చేసింది. మంగళగిరి ట్రస్ట్ భవన్ లో సోమవారం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాన్ని సిఇఓ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించగా వాటిలో కొన్నిటిపై సానుకూలంగా అధికారులు స్పందించారు. మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం ఈ నెలాఖరుతో ముగుస్తున్నందున హెల్త్ కార్డులతో సమాంతరంగా కొనసాగించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్, మల్లు రఘునాథ్ రెడ్డి కోరారు. గురుకుల, ఆదర్శ, ఎయిడెడ్ పాఠశాలల హెల్త్ కార్డుల యాజమాన్య వాటా ప్రభుత్వమే చెల్లించాలని, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల ఉద్యోగులకు జీవో 159 మేరకు చెన్నై, వేలూరు, బెంగళూరు పట్టణాల్లోని ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతించిన తరహాగా అన్ని జిల్లాల ఉద్యోగులకు ఆయా పట్టణాల్లో చికిత్సకు అనుమతించాలని కోరారు. ఆయుర్వేద, ప్రకృతి వైద్య ఆసుపత్రుల్లో మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యంతో పాటు హెల్త్ కార్డులను అనుమతించాలని అన్నారు. ఎల్ఓసీల మంజూరులో జాప్యం నివారించాలని కోరారు. పాఠశాల విద్యలో తప్పనిసరిగా హెచ్ఓడి మంజూరు ఉత్తర్వులు, ట్రెజరీలో ఆగిన బిల్లుల సమస్యలను పరిష్కరించాలనే అంశాలపై చర్చించారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్ తిరస్కరించినప్పుడు ఆ ఉద్యోగికి మెసేజ్ వచ్చే విధంగా చూడాలని, పదవి విరమణ చేసిన ఉద్యోగుల హెల్త్ కార్డులు ఆలస్యం కాకుండా మంజూరు చేయాలని, రాష్ట్ర స్థాయిలో జరిగే విధంగా జిల్లా స్థాయిలో కూడా సంఘాలతో 3 నెలలకు ఒకసారి తప్పక సమావేశాలు నిర్వహించాలని కోరారు. వైద్య చికిత్సకు ముందు చేయించుకునే ఇన్వెస్టిగేషన్ హెల్త్ కార్డుల ద్వారా అనుమతించాలని అన్నారు. ఆయా అంశాలపై అధికారులు సానుకూలంగా స్పందించారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.